హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. వీడియో చివరి వరకు చూడండి, చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ చెప్తాను. కింద వైపున కూడా హెచ్చు తగ్గులు లేకుండా నడుము దగ్గర, మళ్ళీ చంక వైపున ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఏ విధమైన టిప్స్ యూస్ చేస్తాననేది ఈ వీడియోలో మీకు చాలా వివరంగా చెప్పబోతున్నానండి. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. ఇదిగోండి చూడండి, సైడ్ వచ్చేసి ఎంత చక్కగా ఉందో. సైడ్ వచ్చేసి కింద వైపున ఏ విధమైన హెచ్చు తగ్గులు లేవు, ప్లస్ చంక వైపున వచ్చేసి ప్లస్ గుర్తు వచ్చిందండి. ఓకేనండి. ఇంకొచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. కావాలని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి ఒక సిస్టర్ చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ నెక్, ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ చెప్పమని. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము పట్టి స్టిచ్ చేస్తున్నానండి. నడుము పట్టి 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దాన్ని వచ్చేసి పై వైపున ఆ విధంగా పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. చివరికి వచ్చేసరికి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అదంతా కట్ చేశాను. మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నానండి. ఇది కూర పట్ట కాబట్టి కింద వైపున ఏ విధమైన ఫోల్డ్ చేయలేదు. కూర పట్ట కాకుండా నార్మల్ కట్ చేస్తాం కదా, అట్లయితేను ఆ క్లాత్ని అయితే ఖచ్చితంగా కింద ఫోల్డ్ చేయాలండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి. డాట్ని ఎంత పొడవైతే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా 1 ఇంచ్ డాట్ కదండి, ఫోల్డింగ్ మీద ఎంత 1/2 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. డాట్ అంటే ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ వైపున వేసే డాట్లు కూడాను 2 కుట్లు వేసేయాలండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కుట్టేయడం కంప్లీట్ అయిపోయింది కదా, పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ మెయిన్ డాట్స్ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సైడ్కి ఒక 3 ఇంచెస్ అండి, మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఈ విధంగా 2 కుట్లు వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, కింద వైపు నుంచి వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నానండి. డాట్ పొడవు కూడాను ఉక్సులు వైపు వేసేది 2.5 ఇంచులండి. అదేవిధంగా 2 కుట్లు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి చంక వైపున వేసే డాట్ వచ్చి 3.5 లేదా 3 ఇంచులు ఉంటుందండి అప్రాక్సిమేట్గా. చూడాల్సింది మనము చంక వైపు నుంచి వేసే డాట్ వచ్చేసి మెయిన్ డాట్ను చూడాలి. మెయిన్ డాట్ నుంచి వచ్చేసి 2 ఇంచెస్ పొడవు అండి. అంటే చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది అనవసరం. మెయిన్ డాట్కిను చంక వైపున వేసే డాట్కి గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి, అంతేనండి. చూడండి, అదేవిధంగా ఇంకో వైపున కూడాను ఫ్రంట్ పార్ట్కి డాట్స్ స్టిచ్ చేస్తున్నానండి. చెప్పాను కదా, ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. చూడండి, చంక వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని మెయిన్ డాట్ నుంచి 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. అంటే చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అండి. అదేవిధంగా 2 కుట్లు వేసేసాను. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేస్తున్నానండి. షేప్ పట్టి వచ్చేసి ఆల్రెడీ అంటే సింగిల్ లేయర్ కాబట్టి వేరే ఎక్సెస్ క్లాత్ పెట్టేసుకొని ఒక 2 లేయర్స్ పెట్టేసి కుట్టేసుకున్నానండి. ఆల్రెడీ నేను అది చూపించలేదు. ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్టు కుట్టేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసేస్తున్నాను. ఇలా ఇష్టం లేదన్న వాళ్ళు పైనుంచి కుట్టు. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ చెప్పాలి మీకు. కింద వైపున క్లాత్ ఉంది కదా, దాన్ని సాగదీసామంటే సాగిపోద్దండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ సాగదీసి పట్టుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. చివరికి వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఎక్కువ, క్లాత్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా మాత్రం సాగదీసి పట్టుకోకండి. కొంచెం క్రాస్ ఉంటుంది కాబట్టి కింద పాటు సాగదీస్తే సాగిపోద్ది. ఇది ఒకటేనండి నేను చెప్పాలనుకున్నది. ఇక్కడ చూడండి, హ్యాండ్కి వచ్చేసి హ్యాండ్ పట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఇది కూడాను 1 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను. ఈ విధంగా మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసుకుంటున్నాను. పాదం గ్యాప్తో కుట్టేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టేసుకుంటున్నాను. కింద వైపున కూడాను ఫోల్డ్ చేసేస్తున్నాను. అంటే ఎక్కువగా వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి అంత అవసరం లేదు కాబట్టి కింద వైపున ఫోల్డ్ చేసేసాను. ఈ విధంగా పెట్టేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటామండి. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడాను హ్యాండ్ పట్టి కుట్టేసుకుంటున్నామండి. చూడండి, ఎంతో సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగానే ఉంటుందండి నా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకొక మిస్టేక్ కూడా ఉంది, అది ఏ విధంగా అంటే అది ఏంటనేది కూడా మీకు అర్థం అవ్వాలిగానే నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి, ఒక మిస్టేక్ చెప్పాను కదా, సాగదీసి పట్టుకోకూడదు. ఏంటి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, రెండో మిస్టేక్ అనేది తర్వాత చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేసానండి. ఎక్సెస్ ఉంటే షోల్డర్ వైపున చెక్ చేసుకోవాలి. ఆ ఎక్సెస్ కొంచెం వస్తేను అదంతా కట్ చేశానండి షోల్డర్ వైపున. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ని సాగదీసి పట్టుకోకూడదు. సాగదీసి పట్టుకుంటే అదంతా కొంచెం క్రాస్ పార్ట్ ఉంటుంది కాబట్టి సాగదీస్తే సాగుతూ ఉంటుందండి. జస్ట్ పట్టుకోవాలి. ఓకేనా, అంతేనండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఇప్పుడు చూడండి, ఒకవైపున వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇక్కడ వచ్చేసి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఈ షోల్డర్ వైపున హెచ్చు తగ్గులు వస్తాయి కదా, మనం జాయిన్ చేసే విధానంలో కొంచెమే వస్తుందండి, ఒక 1/4 ఇంచు లోపలే వస్తుంది. దానివల్ల ప్రాబ్లం లేదు, అదంతా కట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా చెప్పాను కదా, హ్యాండ్ ఎక్కించేటప్పుడు హ్యాండ్ పార్ట్ని సాగదీసి పట్టుకోకూడదు. అట్లాగని బ్లౌజ్ ఉంది కదా ఫ్రంట్ బ్యాక్, దాన్ని కూడా సాగదీసి పట్టుకోకూడదు. అంతేనండి. ఇంకో వైపున కూడాను హ్యాండ్ని జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోవచ్చింది. ఓకేనండి. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి.
షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు, డాట్స్కి వీటన్నిటిగా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఇక్కడ మెయిన్ గమనించండి. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తాననేది. ఇది వచ్చేసి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నామండి, ఫ్రంట్కి బ్యాక్కి కలిపి. చూడండి ఇది ఎందుకండి అంటే మనకు షేప్ పట్టి కింద ఫోల్డ్ చేయలేదండి, ఎంత ఎక్సెస్ ఉందనేది మనకి ఇప్పుడు అర్థమైపోద్ది అనమాట. ఆ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మెయిన్ టిప్ ఇదేనండి. చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది, కింద వైపున కూడా ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు. చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి, చాలా సింపుల్గా కూడా బిగినర్స్ ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి 2 వైపులా ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఎంత పొడవు అనేది మార్క్ చేసేసుకొని షేప్ పట్టి స్టిచ్ చేయడమేనండి. ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేయడమే. చూడండి ఈ విధంగా ఒక స్టిచ్ అయిపోయింది కదా. మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టేసేస్తున్నానండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే మీకు సైడ్ వచ్చేసి హెచ్చు తగ్గులు రావు. చంక వైపున కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక వైపున కుట్టాం కదా, ఇంకో వైపున కూడా ఎంత పొడవు అనేది ఫ్రంట్ వైపున మార్క్ చేసేసుకొని ఆల్రెడీ బ్యాక్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా షేప్ పట్టికండి, అంతవరకు ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు అయిపోయింది. మళ్ళీ ఇంకో కుట్టేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెయిన్ గమనించండి. స్కేల్ తోటి నేను ఏ విధంగా, ఇది వచ్చేసి రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసుకున్నదండి. ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని అక్కడి నుంచి నాకు నడుము కొలత ఎంతో అంతవరకు మార్క్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ వైపున ఎక్సెస్ ఉంటే అది కట్ చేసుకున్నది. ఏంటి ఓన్లీ షేప్ పట్టి క్లాత్ వరకే కట్ చేయాలండి, అంతేగాని ఉక్సులు పట్టి వరకు పైన వరకు పెట్టాం కదా, నెక్ వరకు అంతవరకు కట్ చేయకూడదు అనమాట. ఒకవైపున ఏ విధంగా మార్క్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా అట్లాగే మార్క్ చేసేసుకొని ఎక్సెస్ క్లాత్ ఉంటే షేప్ పట్టి కట్ చేసేదానండి. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కుడుతున్నానండి. ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు వచ్చేసి పై వైపున ఈ విధంగా పెట్టేసుకొని పాదం గ్యాప్తో కుట్టు కుట్టేసాను, మళ్ళీ ఒక అనకు కుట్టేసేసానండి. ఇప్పుడు వచ్చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టేసేసుకోవడమేనండి. అంతే కదా, ఉక్సులు పట్టి కుట్టాలంటే ఒక కుట్టేసేస్తాము. కాజా పట్టికి అయితే 2 కుట్లు వేసేస్తామండి. కింద వైపున ఏ గ్యాప్ లేకుండా ఇంకొక స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు సేమ్ ఒకవైపున అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కుట్టేస్తానండి. ఇది కాజా పట్టి కుట్టేటప్పుడు లోపల వైపుని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్తో కుట్టుకుంటూ వచ్చి పై వైపుకి మళ్ళీ ఇచ్చుకొని ఒక 2 కుట్లు వేయాలండి. చూడండి ఈ విధంగా ఒక కుట్టు అయిపోయింది కదా. మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేసేసుకొని కింద వైపున గ్యాప్ ఉంది కదా, అది వచ్చేసి క్లోజ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ కట్ చేయాలండి. ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటండి, కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టుకొని ఏమన్నా ఎక్సెస్ ఉందని చూడాలన్నమాట. కొంచెం ఎక్సెస్ ఉంది, అది కట్ చేశానండి. ఇది అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ గమనించండి, ఈ స్కేల్ వెడల్పుతోటి నేను క్లాత్ కట్ చేసుకుంటున్నాను, స్ట్రైట్ పీస్ మాత్రమే. ఇక్కడ గమనించండి, నేను రౌండ్ నెక్ అని మెడపట్టి కోసం అండి. ఇవి రౌండ్ నెక్ అనేసి నేనేం క్రాస్ పీస్ తీసుకోలేదు, మొత్తం స్ట్రైట్ పీసే తీసుకున్నాను. ఒకసారి గమనించండి, ఈ విధంగా మొత్తం స్ట్రైట్ పీసులు తీసేసుకుని అన్నీ జాయిన్ చేసేసుకున్నాను. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి. చూడండి ఒకవైపున ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకుని మొత్తం స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇంతేనండి. అంటే మీకు బ్యాక్ ఒకవేళ వీ షేప్ అయినా కానివ్వండి, లేదా స్క్వేర్ నెక్ ఏది ఇచ్చినా కూడాను, అంటే ఫ్రంట్ రౌండ్ వచ్చి బ్యాక్ వీ షేప్ పెట్టుకున్నా, లేకపోతే బ్యాక్ రౌండ్ పెట్టుకొని ఫ్రంట్ స్టార్ నెక్లు స్క్వేర్ నెక్లు పెట్టుకున్న పద్ధతి ఇదేనండి. స్ట్రైట్ పీసే యూస్ చేసి ఏ విధంగా కుట్టాలనేది ఈ వీడియోలో చూడండి. ఈ విధంగా పై వైపున ప్లేస్ చేసేసుకొని ఒకవైపున కుట్టాం కదా, అది వచ్చేసి మన హ్యాండ్ వైపున ఉండాలండి. ఇప్పుడు ఒకవైపు ఫోల్డ్ చేయకుండా ఉంది కదా, అది వచ్చేసి బ్లౌజ్ పై వైపున పెట్టేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. అలా మూలలో వచ్చేసి ఒక చిన్న ఫ్రిల్ పెట్టాలండి. ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసుకొని సూది దింపి తిప్పేసి పై మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఒక పాదం గ్యాప్ తోటి మొత్తం కుట్టుకుంటూ వస్తున్నాను. ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడ మీరు మార్క్ చేసేసుకోండి. కొత్త వాళ్ళు అయితే రౌండ్ తిరిగిన ప్రతి చోట కూడాను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. స్ట్రైట్గా వచ్చిన చోట ఫ్రిల్ పెట్టాల్సిన పని లేదు. రౌండ్ తిరిగిన చోట ఖచ్చితంగా ఫ్రిల్ పెడితేనే మీకు రౌండ్ నెక్ పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి, లేదంటే షేప్ అవుట్ అయిపోద్ది. ఇది మెయిన్ అండి. ఈ విధంగా ఫ్రిల్ పెట్టాను అనమాట రౌండ్ తిరిగే దగ్గర. ఇంకొచ్చేసి ఇంకెక్కడ ఫ్రిల్ పెట్టాల్సిన పని లేదు కదా, ఓన్లీ ఈ కార్నర్ దగ్గర మాత్రమే ఫ్రిల్ పెట్టాలి. ఫ్రంట్ వైపున 2 వైపులా కూడా కార్నర్ వైపున ఆ విధంగా ఫ్రిల్ పెట్టేసి సూది దింపి సైడ్కి తిప్పేసి కుట్టేసానండి. ఈ కార్నర్ దగ్గర ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి. మొత్తం రౌండ్ తిరిగే దగ్గర కూడా ఘాట్లు పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు మళ్ళీ అనకు కుట్టేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి, అందుకోసం అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక అనకు కుట్టేసేస్తున్నాను. గమనించండి ఏ విధంగా కుడుతున్నాను అనేది చూడండి. ఈ జాకెట్ పీస్కిను ఈ మెడపట్టి క్లాత్ ఉంది కదా, దానికి చివరగా వేస్తున్నాను. మెడ పీస్ మీదే క్లాత్ మీదే ఇప్పుడు మనకి కుట్టుబడాలండి చివరగా. అంతేనండి, చాలా సింపుల్, చాలా పర్ఫెక్ట్ వస్తుందండి. అంతేనండి, చూడండి మొత్తం కుట్టేశాను. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని హెమ్మింగ్ చేసేయడం, అంతేనండి. చాలా ఈజీ, అంతే అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ ఏ విధంగా జాయిన్ చేయాలనేది చూద్దామండి. ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా,
అక్కడే పిన్ పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ చూడండి. ఒకవైపున అదే పనిగా పిన్ పెట్టేశాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా పిన్ పెట్టేసుకొని మనకు కావాల్సిన నడుము కొలత ఎంత వచ్చిందా లేదని చెక్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కనుక మీరు కట్ చేసి స్టిచ్ చేశారనుకోండి 100% ఎంత ఉందో అంత నడుము కొలత వచ్చేస్తుంది. మన నడుము కొలత ఎంత 35 ఇంచులు వచ్చేస్తుందండి. మళ్ళీ చంక వైపున కూడా పిన్ పెట్టుకుంటున్నాను. మనం కుట్టే విధానంలో క్లాత్ పక్కకి కిందకి జరిగిపోద్దండి. మళ్ళీ ఇంకాను చంక ఎంత వచ్చిందనేది కూడా చెక్ చేసుకోవాలండి. ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే నాకు గీత ఎక్కువ వచ్చింది కదా, అంతే చంక రౌండ్ పెట్టేసుకొని మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఆ కుట్టు వచ్చేసి నాకు కొంచెం పక్కన పోయిందండి, చక్కగా రాలేదనమాట. ఏంటి, చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, ఇట్లా రావాలి కుట్టు. ఇప్పుడు వచ్చేసి ముందు కుట్టిన కుట్టు మీద ఇంకో కుట్టు వేస్తాను అనమాట. ముందు కుట్టిన కుట్టు కొంచెం హ్యాండ్ దగ్గర వచ్చేసి క్రాస్ వచ్చిందండి, అదొకటేను. ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏంటి, చంక రౌండ్ కూడా కొలుచుకోవాలి. ఎందుకండి కొలుచుకోవాలంటే మన షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువైనా పెట్టుండొచ్చు, లేకపోతే చంక దగ్గర వేసే డాట్ కూడా ఎక్కువ తక్కువ కూడా కుట్టుండొచ్చు కదా. అందుకోసం మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అండి. ఓకేనా, అట్లాగే కట్ చేసాము, రనాతో మార్క్ చేసేసాం కదా అని అట్లాగే కుట్టుకుంటూ పోతే మాకు పర్ఫెక్ట్గా రాదనమాట. ఎక్కడో చోట చిన్న చిన్న గీత అటు ఇటు ఎక్కువ తక్కువ పెట్టి కుట్టేస్తుంటాం కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుంటూ పోతే ఏ ప్రాబ్లం ఉండదండి. సేమ్ ఒకవైపున అదే విధంగా జాయిన్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని సైడ్ జాయిన్ చేసేయడమే, అంతేనండి. ఎంతో సింపుల్గా అయిపోయిందా లేదా. ఈ విధంగా జాయిన్ చేస్తే మీకు చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ చంక దగ్గర కూడా పిన్ ఎందుకంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు జరిగిపోతుంది కాబట్టి కొంచెం క్లాత్ పైకి కిందకి జరిగినప్పుడు చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా రాదండి. అందుకని ముందే పిన్ పెట్టేసుకొని అక్కడికి వచ్చినాక మళ్ళీ పాదం ఎత్తి ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అని ఆ తర్వాత స్ట్రైట్గా కుట్టేసుకుంటే చివరి వరకు ఇబ్బంది ఉండదండి. ఇంకా మాటికి చెక్ చేసుకోవాల్సిన పని లేదనమాట. కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చిందో. స్ట్రైట్గా వచ్చిందా లేదండి కుట్టు. మళ్ళీ పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టానంటే ఎక్కడ కుట్టుబడిందో అక్కడ మీకు స్కేల్తో లైన్ డ్రా చేసి చూపిస్తున్నానండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని. ఇప్పుడు వైపున చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఇంకో వైపున వచ్చేసి చంక దగ్గర నుంచి హ్యాండ్కి వచ్చేసి కొంచెం క్రాస్ వచ్చిందండి. అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ గమనించండి, కొంచెం క్లాత్ క్రాస్గా వస్తే కుట్టు దాన్ని నేను ఇప్పేసుకుంటానండి. స్ట్రైట్గా అయితే కుట్టేసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చంక వైపున. ఓకేనండి, ఒక సిస్టర్ అడిగారా, ఆ సిస్టర్ కోసమే నేను వచ్చేసి ఈ బ్లౌజ్ని కటింగ్ స్టిచ్చింగ్ చూపించానండి. కటింగ్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ కూడా చూసేస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ వైపున ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం హెమ్మింగ్ చేసేయడమేనండి. పాదం గ్యాప్ తోటి ఏ కుట్టు వేయకండి, చూడడానికి ఫినిషింగ్ బాగోదు. అందుకోసం అండి మొత్తం కుట్టేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేస్తానండి ఎంత నడుము కొలత వచ్చిందని. చూసారు కదా, పర్ఫెక్ట్గా 35 పెడితే 35 వచ్చేస్తుందండి. అంతే కదండి. మీరు ఈ పద్ధతిలో కనుక ఒకసారి ట్రై చేయండి, ఎవరికైనా కూడాను. ఒకసారి నా మెథడ్లో కనుక కటింగ్ స్టిచ్చింగ్ చేసి చూడండి, మీరే చెప్తారు చాలా పర్ఫెక్ట్ వచ్చింది అని. ఓకేనండి, ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడిందంటే ఇంకొక నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.